వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన కథ కాని కథ వింటారు. సుగుణకి సీరియస్గా ఉంది, వెంటనే రావలెను. శంకరం. విశాఖపట్నం నుంచి శంకరం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఆఫీస్కి 4 రోజులు సెలవు పెట్టి వెంటనే బయలుదేరాను. శంకరం నా ఆఖరి బావమరిది. వాళ్ళది విశాఖపట్నం. సంక్రాంతికి సెలవులు ఇవ్వగానే నా భార్య సుజాత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి విశాఖపట్నం వెళ్ళిన వెంటనే లెటర్ రాసింది. తన చెల్లెలు సుగుణకి వారం రోజుల నుంచి సుస్తీగా ఉందని. కానీ సుస్తీ ఏమిటో వివరంగా రాయలేదు. 2 సంవత్సరాల నుంచి సుగుణ తరచుగా అనారోగ్యానికి గురవుతూనే ఉంది. మావగారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో యూడీసీగా పనిచేసేవారు. ఆయనకు 6 సంతానం. భాస్కరం, కృష్ణ, సుజాత, లక్ష్మి, సుగుణ, ఆఖరువాడు శంకరం. భాస్కరం భిలాయ్ స్టీల్ ప్లాంట్లో అకౌంటెంటు. అతనికి 2 పిల్లలు. రెండోవాడు కృష్ణ ఖరగ్పూర్లో రైల్వేలో పనిచేస్తున్నాడు. అతనికి 3 సంతానం. ఆఖరివాడు శంకరం గ్రాడ్యుయేట్, నిరుద్యోగి. మావగారు బతికున్న రోజుల్లోనే భాస్కరానికి, కృష్ణకి, సుజాతకి పెళ్ళిళ్ళు చేశారు. పెద్దబ్బాయి భాస్కరానికి వచ్చిన కట్నంతో సుజాతని నాకిచ్చి వివాహం చేశారు. రెండోవాడు కృష్ణకొచ్చిన కట్నంతో సుగుణకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మా అత్తగారికి ఏకైక సోదరుడు సుందరం. వాళ్ళది అమలాపురం. చాలా కాలం అంటే సుమారు 10 సంవత్సరాలు వీళ్లతో సంబంధం లేనట్టు ప్రవర్తించాడు. కాంట్రాక్టర్గా చాలా డబ్బు సంపాదించాట. మరొక 2 పార్ట్నర్లను కుదుర్చుకొని లక్షల మీద కాంట్రాక్టులు చేస్తున్నట్ట. అయితే ఆ పార్ట్నర్స్ చేసిన మోసం వల్ల ₹1,00,000 నష్టపోయాట. ఆ దెబ్బ నుండి తేరుకోలేకపోయాట. అకస్మాత్తుగా ఒకనాడు అక్కగారింటికి విశాఖపట్నం వచ్చాడు. తన కూతుర్ని 2వ కోడలుగా చేసుకోమని అక్కని బ్రతిమలాడాడు. తమ్ముడంటే మంచి అభిప్రాయం లేదు అక్కకి. ఇన్నాళ్లకి పిల్లలు ప్రయోజకులయ్యాక మేం గుర్తొచ్చామా? ఇన్నాళ్ళు తెంచుకున్న సంబంధాన్ని ఇప్పుడు మళ్ళీ కలుపుకోవడానికి వచ్చావా అంటూ దెప్పి పొడిచింది అక్క. అక్కయ్య కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాడు సుందరం. నా మేనగోడలు సుగుణకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే పూచి నాది అని భరోసా ఇచ్చాడు, వాగ్దానం చేశాడు సుందరం. మొదట్లో అంగీకరించకపోయినా పుట్టింటి మీదున్న మమకారం కొద్దీ సరేనంది అక్క. మావగారు కూడా అంగీకరించారు. కానుకలు నామమాత్రంగా ఇచ్చి కానీ కట్నం లేకుండా తన కూతుర్ని మేనల్లుడు కృష్ణకిచ్చి పెళ్లి చేశాడు సుందరం. రెండో కొడుక్కి కట్నం రాలేదు కాబట్టి సుగుణ పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత 3 ఏళ్లకి అంటే ఇంకా 5 ఏళ్లు సర్వీస్ ఉండగానే మావగారు పోయారు. ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ వగైరాలన్నీ కలిపి 30,000 వచ్చాయి. మావగారు చేసిన కొన్ని బాకీలు తీర్చారు. కర్మకాండకి రోజులకి కొంత ఖర్చయింది. చాలా కాలం క్రిందట చవక రోజుల్లో గాజువాక దగ్గర 600 గజాల జాగా కొన్నారు మావగారు. అయితే ఇల్లు కట్టలేకపోయారు. ఆ జాగాలో తాటాకిల్లైనా కట్టుకోండి, అద్దె బాధ తప్పుతుంది, బావగారి కోరిక తీరుతుంది సలహా ఇచ్చాడు సుజాత మేనమామ సుందరం. ఆ సలహా అందరికీ నచ్చింది. ఆ జాగాలో తాటాకిల్లు కట్టారు. అందులోకి మకాం మార్చారు. అన్ని ఖర్చులు పోగా 10,000 మిగిలింది. ఆ డబ్బుతో సుగుణ పెళ్లి చెయ్యాలనుకుంది తల్లి. 3-4 సంబంధాలు చూశారు. ఒక్కటి వారికి అందుబాటులో లేదు. కట్నాలు రేటు చాలా పెరిగిపోయింది. సుగుణ పెళ్లి గురించి బెంగపడకమ్మా, మంచి సంబంధం చూసి చేస్తాం అని పెద్ద కొడుకులిద్దరూ హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందింది తల్లి. తర్వాత తమకేవో ఇబ్బందులు ఖర్చులు ఉన్నాయని చెప్పి తలకు ₹1,000 తీసుకున్నారు. తర్వాత ఇస్తామన్నారు. మిగిలిన డబ్బుతో ఇల్లు గడుపుకుంటే దాని పెళ్ళెలా చేస్తారా అడిగింది తల్లి. నెల నెలా తలొక 150 పంపుతామని వాగ్దానం చేశారిద్దరు. తన పెన్షన్ 100 కలిపితే మొత్తం 400 అవుతాయి. ఎలాగో ఓలా గడుపుకోవచ్చనుకుంది తల్లి. ఆ డబ్బు ముట్టుకోకూడదని నిశ్చయించుకుంది. కానీ అనుకున్నట్టు జరగలేదు. పిల్లలిద్దరూ 4 నెలల పాటు 100, 150 పంపేవారు. తర్వాత అసలు పూర్తిగా పంపడం మానేశారు.
బ్యాంకులో ఉన్న డబ్బు ఇంటి ఖర్చులకి వాడక తప్పింది కాదు. సంవత్సరం గడిచింది. తండ్రి సంవత్సరికాలకి అందులోనే మరికొంత డబ్బు ఖర్చు చేశారు. సంవత్సరికాలకి అంతా వచ్చారు. అందరూ అలా ఓసారి కలుసుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అందుకే చెల్లెలు పెళ్లి విషయం ఎత్తింది నా భార్య సుజాత. అదుగో ఇదుగో అంటూ దాటవేశారు అన్నయ్యలిద్దరూ. అంటీ అంటనట్టుగా ప్రవర్తించి వెళ్ళాడు మేనమామ సుందరం. సంవత్సరాలు గడుస్తున్నాయి. పిల్లల వయస్సులు పెరుగుతున్నాయి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు. కొడుకులిద్దరూ నిర్లక్ష్యంగానూ బాధ్యతారహితంగానూ ప్రవర్తిస్తున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ 100లోకి చేరుకుంది. ఆఖరబ్బాయి శంకరానికి ఉద్యోగం రాలేదు. అత్తయ్య గారిని బెంగ కృంగదీస్తోంది. శంకరం పిల్లలకి ట్యూషన్లు చెప్పి 150 సంపాదిస్తున్నాడు. అత్తగారి పెన్షన్ 100. ఆ డబ్బు ఏమాత్రం సరిపోతుంది? పిల్లల్ని కంటాం, వాత్సల్యం కొద్దీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తాం. ఆఖరి దశలో ఆదుకుంటారని ఆశించడం ఒట్టి అవివేకమే అవుతోందోయ్. తన ఆవేదనను వ్యక్తం చేసింది అత్తయ్య గారు అనేకసార్లు. పెద్దబ్బాయి భాస్కరం కనీసం ఏడాదికోసారైనా అత్తవారింటికి అనకాపల్లి వెళ్తాడు పెళ్ళాం పిల్లలతో. దారిలో వైజాగ్లో దిగి తల్లిని చెల్లెలిని మాత్రం చూడ్డు. తిరుగు ప్రయాణంలో వెళ్తాడు. అతి కష్టం మీద ఓ పూట ఉంటాడు. రైల్లో బెర్తుల రిజర్వేషన్ కోసం దిగుతాడు అంటుంది సుజాత. మరో పూట ఉండమంటే సెలవు లేదంటాడు. ఉన్న ఆ ఒక్క పూటలోనూ కోడలు తమ గొప్పల్ని అంతస్తుని వర్ణించుకుంటుందే తప్ప అత్తగారు ఆడబడుచులు మరిది ఎలా కాలక్షేపం చేస్తారన్న విషయమే పట్టించుకోదు. పిల్లల కాన్వెంట్ చదువుల గురించి, తమ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జు, లాంబ్రెట్టా గురించి మాట్లాడుతుంది. అలా ఆ పూట గడిచిపోతుంది. కనీసం భాస్కరమైనా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోడు. తర్వాత రైలెక్కేస్తారు. ఇక రెండో అబ్బాయి కృష్ణ. అన్నయ్య చదివిన బడిలోనే చదివాడు. రైల్వేలో ఉద్యోగం కాబట్టి పాసులుంటాయి. తరచుగా అంటే సంవత్సరానికి 3 సార్లైనా అత్తారింటికి కుటుంబ సహితంగా అమలాపురం వెళ్తాడు తిన్నగా. అలాగే తిరుగు ప్రయాణం కూడాను. డైరెక్ట్గా ఖరగపూర్ పోతారు. వాల్తేర్ స్టేషన్లో 45 నిమిషాలు. బండి ఆగినప్పుడైనా తల్లి గుర్తుకు రానందుకు ఆశ్చర్యపోతుంది సుజాత. ఏ 3వ ట్రిప్పులోనో 4వ ట్రిప్పులోనో తల్లి దగ్గరికి వెళ్తాడు. అది కూడా తిరుగు ప్రయాణంలో. తన పుట్టింటి వారి హోదా గురించి, తాను చేయించుకున్న నగల గురించి, పాసుల మీద తాము తిరిగిన ప్రదేశాల గురించి, యాత్రల గురించి ఏకరువు పెడుతుంది రెండో కోడలు. మేనత్త కదా అని మాట వరుసకి మధ్యలో అంటూ ఉంటుంది ఊరించినట్టుగా. వచ్చే డిసెంబర్లో కన్యాకుమారి వెళ్తున్నాం, అప్పుడు మీరు కూడా తప్పకుండా రావాలత్తయ్యా అని. అలాగే అంటుంది ఆవిడ. ఎన్నో డిసెంబర్లు వస్తున్నాయి పోతున్నాయి. తమ ఇబ్బందులని కష్టాలని కొడుకులతో చెప్పుకోవాలని వారు రాకముందు ఎన్నోసార్లు అనుకుంటుంది తల్లి. తీరా వాళ్ళొచ్చాక మాట్లాడడానికే వీలు చిక్కదు. చిక్కినా మాట్లాడలేదు. అన్నయ్యలు ఎప్పుడైనా సుజాతని కలవడం తటస్థపడితే గట్టిగా కడిగి వదిలి వెళ్తుంది. అందుకే పెద్ద చెల్లి సుజాత అంటే వాళ్లకి కోపం. తల్లిని చూడ్డానికే వెళ్ళని వాళ్ళు చెల్లెలింటికొస్తారా? అందుకే మా ఇంటికి ఎప్పుడూ రారు. ఇక నా సంగతి. రాజమండ్రి కాలేజీలో లెక్చరర్ని. బరువు బాధ్యతలేవీ లేవు. అన్నదమ్ములం 3 ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నాం. 2 చెల్లెళ్ళకి వివాహాలయ్యాయి. నాకిద్దరే పిల్లలు. ఎంత విలాసంగా ఖర్చు చేసినా కొంత మిగులుతుంది. వారికి సహాయం చేద్దామన్నా అత్తయ్య గారు అంగీకరించరు. ఒకసారి సుజాత 2 చెల్లెళ్ళకి తల్లికి చీరలు కొని తీసుకెళ్ళింది. ఆడపిల్లవి, నీకు పెట్టేది పోయి నీ దగ్గర తీసుకుంటావా? తిరిగి పంపితే నీ మొగుడు బాధపడతాడు. ఇలా ఇంకెప్పుడు తేకమ్మా అని కూతుర్ని మందలించింది. సుజాతని పిల్లల్ని వాళ్ళింటికి పంపడాలుండదు. పుట్టింటి మీద మమకారం కొద్దీ సంవత్సరానికోసారైనా వెళ్తానంటుంది సుజాత. పుట్టింటివారు చారు అన్నం పెట్టినా పంచభక్ష్య పరమాన్నంతో సమానమండి. ఆడపుట్టుకు పుడితే మీకు తెలిసి ఉండేది అని సుజాత బతిమాలుతుంటే కాదనలేను. అది నా బలహీనత. పోయిన దీపావళికి ముందు ఇంటర్వ్యూకి బెజవాడకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో రాజమండ్రిలో దిగాడు శంకరం. అప్పటికి దీపావళి వారం రోజులుంది. పండక్కి విశాఖపట్నం రమ్మని మమ్మల్ని ఆహ్వానించాడు. ప్రత్యేకంగా పండగకని వెళ్లడం ఇష్టం లేదు నాకు. మాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇంకా పండగలకు అత్తారింటికి వెళ్ళడం ఇష్టం లేదోయ్. మనసులో మాట చెప్పాను శంకరానికి. అమ్మ మరీ మరీ చెప్పిందిటండి.
మమ్మల్ని చూసి చాలా కాలం అయింది. తనకేమో వయస్సు మళ్ళింది. వచ్చే ఏడాది ఎలా ఉంటుందో. మీరు కూడా రాక తప్పదు పట్టుపట్టింది సుజాత. మౌనం వహించాను ఆ క్షణంలో. శంకరం మా పెద్దబ్బాయిని తీసుకుని ఇన్నీస్పేట వెళ్ళాడు తన స్నేహితుడి ఇంటికి. అప్పుడు సుజాతకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. చూడు సుజాత, మనం పండక్కి వెళ్ళామనుకో, కూతురు అల్లుడు వచ్చారని భారీ ఎత్తున పండగ చేస్తారు. ఆ తర్వాత అవస్థలు పడతారు. మనకు కూడా రాను పోను ఖర్చు. ఎవరు తిన్నదీ కాదు. మధ్యలో అందుకొని విసుక్కుంది సుజాత. మీరొట్టి డబ్బు మనుషులండి, పైసాతో సహా లెక్కలేస్తారు. అవును, ఏదన్నా పని చేయబోయే ముందు ఎంత ధనం వ్యయం అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎవరెవరికి నష్టము ఇబ్బందులు కలుగుతాయి, ఇవన్నీ ఆలోచించాలి. వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదులేండి. పెద్దన్నయ్య దీపావళికి భిలాయి నుండి వస్తున్నానని రాశాట. వచ్చేటప్పుడు అందరికీ బట్టలు తెస్తానని కూడా రాశాట. శంకరానికేమో ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికిందిట. 600 ఇస్తారట. మా పెద్ద మేనకోడల్ని పెద్ద మనిషి అయ్యాక అస్సలు చూడనే లేదు. వెళ్దామండి ప్రాధేయపడింది సుజాత. సరే అనక తప్పలేదు. తమ్ముడితో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది సుజాత. పండగ ముందు రాత్రి నేను కూడా వెళ్ళాను. అనుకున్నట్టుగా భాస్కరం పండక్కి రాలేదు. ఏదో అవాంతరం వచ్చిందని లెటర్ రాశాడు. పండక్కి మాకందరికీ బట్టలు కొన్నాడు శంకరం. శంకరం నాకు బట్టలు అందిస్తుంటే ఓ మాట విసిరింది నా ఆఖరి మరదలు లక్ష్మి. బావగారు మరీ ఒంటెత్తు మనుషులు. ఆ మాటలలో ఎంతో అర్థం స్ఫురించింది. అయితే ఆమె నవ్వుతూ అనడంతో ఈజీగా తీసుకోవాల్సి వచ్చింది. నా ముఖ కవళికలను గమనించిన అత్తయ్యగారు తేలిగ్గా విడమరిచి చెప్పింది. చూసావా బాబు, నీ చిన్న మరదలు ఎంత గడుసుదో. కాలేజీలో చదువుతోంది కదూ. తోటి అల్లుణ్ణి తేకుండా ఒక్కడవే తీసుకుంటున్నావని అంటోంది. అది దాని ఉద్దేశం. ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి. ఈ మధ్య ఓ సంబంధం చూశాం అని చెప్పబోయాను. అవును బాబు, సుజాత చెప్పింది. అల్లుడు అబ్బాయితో సమానం అన్న మాటని రుజువు చేస్తున్నావు. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు తీసుకురా అంది అత్తయ్యగారు. వాళ్ళు ఇది వరలో 4-5 సంబంధాలు చూశారండి. ఒక్కటీ నచ్చలేదుట. అనవసరంగా తిరగడం అవుతోందనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకని తర్వాత సుజాత అందుకుంది. అవునమ్మా, అందుకే సుగుణని మాతో తీసుకెళ్తాం. అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. వద్దు బాబు, పెళ్లి కావలసిన పిల్లని అలా ఊరూరా తిప్పకూడదు. అసమ్మతిని తెలియచేసింది అత్తగారు. తల్లి విధించిన ఆంక్షకు తల్లడిల్లింది సుగుణ. ఆమె మొహంలో వ్యక్తమైన భావాలని బాగా చదవగలిగాను. లక్ష్మి, శంకరం కూడా తల్లిని చికాగ్గా చూశారు. సుజాత సంగతి సరేసరి. నేనే నచ్చజెప్పాలనుకున్నాను. ఇప్పుడిది మామూలే అయిందండి. మగపెళ్లివారి అభిష్టానుసారం ఆడపెళ్లివారు నడుచుకోక తప్పదు. పాత పద్ధతుల్ని పట్టుకుని వేళ్లాడితే పనులు కావు. ఆ ఆడపిల్లవారింటికి మగపెళ్లివారు రావడం ఆచారం బాబు. అలా వచ్చినప్పుడు ఆడపెళ్లివారి హోదాని అంతస్తుని అంచనా వేసుకుంటారు. అది ఆచారంలోని ఆంతర్యం. ఆ సాంప్రదాయాన్ని పాటించాలి మనం. తల్లి మొండి పట్టుదలకి ఆవేశపడింది సుజాత. పోనీ దాన్ని నా ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. ఓ వారం రోజులు ఉంచుకుని తిరిగి పంపించేస్తాను. తీసుకెళ్లమంటావా? ఆగ్రహాన్ని అణుచుకుంటూ అడిగింది సుజాత. అనంగీకారాన్ని వ్యక్తం చేస్తూ మౌనం వహించింది తల్లి. మర్నాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం. ఆ రాత్రి భోజనం చేసి వీధి వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నాను. నేను ఏకాంతంగా ఉండడం చూసి నా వెనుకనే గుమ్మంలో నిలబడి అంది సుగుణ. బావగారు, నేనెప్పుడు రాజమండ్రి చూడలేదు. అక్కర అమ్మంటోంది. తన సంసిద్ధతను తెలియచేసింది సుగుణ. వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశా. లైటు వెలుగులో స్పష్టంగా కనిపించింది. 10 సంవత్సరాల క్రితం నా పెళ్లినాటికి ఆమె వయస్సు 16 సంవత్సరాలు. అదే వయసులో ఉన్న మా చెల్లెలికి 3 పిల్లలు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఆమె కళ్ళలో అందరిలా తను పెళ్లికూతురు కావాలన్న కోరిక, ఒకరికి ఇల్లాలినై తన ఇంటిని దిద్దుకోవాలన్న తపన, కన్నెచెర విడిపించమని అభ్యర్థన, ప్రార్థన కనిపించాయి. వెనుక నుండే వస్తూ అంది సుజాత. అమ్మ మాటకేం గాని దీన్ని మనతో తీసుకెళ్దామండి. తన నిర్ణయాన్ని తెలియచేసింది. ఎలాగైతేనే సుగుణని మాతో రాజమండ్రి తీసుకొచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటు చేయమన్నారు. పిల్ల నచ్చింది, చేసుకుంటాం అన్నారు. పెళ్లి కొడుకు అన్నయ్య నా కొలీగ్, బాగా సన్నిహితుడు.
అతి కష్టం మీద చొరవ తీసుకుని 6,000 కట్నానికి అంగీకరింపచేశాను. ఇక తర్వాత చేయవలసింది నా మీద పడింది. భాస్కరాన్ని కృష్ణని ఒకేసారి రప్పించడం బహు కష్టమైంది. అంతా కూర్చుని పెళ్లికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేశాం. 10,000కి తేలింది. ఆ ఖర్చుని ఇద్దరన్నదమ్ముల్ని పంచుకోమంది అత్తయ్యగారు. కొడుకులిద్దరూ తెల్లమొహం వేశారు. ఈ గడ్డు రోజుల్లో సంసారం గడవడమే కష్టంగా ఉంది. మా దగ్గర అంత డబ్బు లేదు అన్నారిద్దరూ ఏకకంఠంతో. వారలా అంటారని నాకు తెలుసు. వేరొక మార్గం ఆలోచించి ఉంచా. సుజాతకి చెప్పాను కూడా. ఆమె తల్లికి చెప్పింది కాబోలు. మన ఇంటి పక్కనున్న 200 గజాలు అమ్మేద్దాం. ఎలా లేదన్నా 20,000 వస్తాయి. లక్ష్మి పెళ్లికి కూడా డబ్బు కావాలి గదా అంది తల్లి. అన్నదమ్ములిద్దరూ అసమ్మతిని తెలియచేశారు. ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. వద్దమ్మా, నాన్నగారు రెక్కలు ముక్కలు చేసుకుని కొన్న జాగా, అందులో ఇల్లు కట్టాలనుకుంటున్నాం అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం. అంత కట్నం ఇచ్చుకోలేమమ్మా. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. మరో సంబంధం చూసుకుందాంలే. ద్వితీయ పుత్రుని ప్రతిపాదన. అన్నయ్యల మాటలు సుజాతకు చిర్రెత్తించాయి. మరెలా అవుతాయిరా చెల్లెళ్ల పెళ్ళిళ్ళు? మీ పెళ్ళాలు పిల్లలు మీ గొడవే గాని తల్లి చెల్లెళ్ళు తమ్ముడు ఎలా బతుకుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? 1,000 జీతాలు తెచ్చుకుంటున్నారు. 2, 3 పిల్లలు. మీకే ఇబ్బందులుంటే ముష్టి 300తో ఈ 4 ఎలా బతుకుతారనుకుంటున్నారా? మనల్ని కన్నవారిని నమ్ముకున్నవారిని ఆదుకోవాలన్న జ్ఞానం లేదు. ఉత్తరాలు రాయగా రాయగా ఏ 3 నెలలకో ఓ 100-50 పారేస్తారు ముష్టి వేసినట్టు. 25 ఏళ్లు దాటాయి. చెల్లికి పెళ్లి చెయ్యాలన్న జ్ఞానం మీకుందా? అసలు వీళ్ళు మీకు జ్ఞాపకం వస్తారా అని 10 రూపాయలు పెట్టి జాకెట్టు గుడ్డ కూడా కొనని మీరు 10,000 పెట్టి పెళ్లి చేస్తారని అనుకోవడం ఒట్టి అవివేకంరా. ఉద్రేకంతో ఊగిపోయింది సుజాత. అక్కా! భయంతో వారించబోయింది ఆఖరి చెల్లి లక్ష్మి. సుజాతకి ఆవేశం ఏమాత్రం తగ్గలేదు. అవును లక్ష్మి, నీ అక్కకే దిక్కులేదు. నీ సంగతి ఎవరు పట్టించుకుంటారిక? నా మాట విని ఓ బుద్ధిమంతుణ్ణి చూసుకుని వాడితో లేచిపో. అమ్మలక్కలు చుట్టాలు 4 రోజులు గుసగుసలాడుకుంటారు. అయినా ఏం పర్వాలేదు. నీ బతుకు నువ్వు చూసుకోవే. నీ అక్కకి ఇది చేత కాదు. తానేం మాట్లాడుతున్నది తెలుసుకోలేని స్థితికి చేరుకుంది సుజాత. ఆ అన్నదమ్ములిద్దరూ పెదవి కదపకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సుగుణ కళ్ళు చెమర్చాయి. అత్తయ్యగారు కొంగుతో కళ్ళు తుడుచుకుంది. అన్నదమ్ముల మనసు కరగలేదు. సుగుణకి ఆ సంబంధమూ తప్పిపోయింది. టెలిగ్రామును అందుకుని నేను వెళ్లేసరికి శంకరం ఇంట్లో లేడు. సుగుణ మంచానికి అతుక్కుపోయి ఉంది. చెల్లెలి నోట్లో టాబ్లెట్స్ వేస్తోంది సుజాత. వెళ్ళి మంచానికి దగ్గరగా నిలబడ్డాను. నన్ను చూసి పేలవంగా నవ్వుమొహం పెట్టింది. శక్తిని కూడా తీసుకుని 2 చేతులు జోడించి నమస్కారం చేసింది సుగుణ. నేను పోతున్నాను అన్నట్టు సైగ చేసింది. కన్నీరు చెంపల ద్వారా కిందికి ప్రవహిస్తోంది. నా హృదయం ద్రవించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె నుదుటి మీద చెయ్యి వేసి లాలనగా చూస్తూ, లేదు సుగుణ, బతుకుతావు, అధైర్యపడకమ్మా. నాలో ధైర్యం పూర్తిగా సడలిపోయినా ఆమెకు ధైర్యం చెప్పాను. 104 జ్వరం, మరి తగ్గలేదు అంది సుజాత కన్నీరు తుడుచుకుంటూ. అంతలో గదిలోకొస్తూ చెప్పింది అత్తయ్యగారు. వెంకట్రావు డాక్టర్ గారు రోజు 2 పూటలా వస్తూ చూస్తూ ఉన్నారు బాబు. గుణం కనబట్టం లేదు. 2 రోజుల నుంచి చెరుపు మరుపుగా ఉంటుంది. అన్నయ్యలకి నీకు టెలిగ్రాములు పంపాడు శంకరం. కేజీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాల్సింది అన్నాను. అంతలోనే డాక్టర్ వెంకట్రావు గారిని తీసుకొచ్చాడు శంకరం. సుగుణను పరీక్షించి ఇంజెక్షన్ చేశారు. కొన్ని క్యాప్సూల్స్ ఇచ్చి పూటకి 2 చొప్పున వేయమని చెప్పారు. ఆయన వెళ్తుంటే వెనకనే వెళ్ళి వీధిలో అడిగాం. డాక్టర్, క్షమించాలి, మీ మీద నమ్మకం లేక కాదు, మరోలా అనుకోకండి. పేషెంటుని కేజీహెచ్కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీ ఇష్టం అంటూ రిక్షా ఎక్కారు డాక్టర్ గారు. సుగుణని వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాం టాక్సీలో. వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. 3 రోజులు గడిచాయి. రోగి పరిస్థితి మరింత క్షీణించసాగింది. డాక్టర్ శక్తివంచన లేకుండా ఆమెను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితం కనిపించటం లేదు. సుగుణకి మాట పడిపోయింది. ఆమె ముక్కుకి పెట్టిన ఆక్సిజన్ ట్యూబులను సరిచేస్తూ అంది సుజాత భయంగా.
అన్నయ్యలు ఇంకా రాలేదు. ఎందుకక్క, వచ్చి మాత్రం ఏం చేయగలరు? శంకర్ మాటల్లో కోపము, విసుగు. నాకు అలాగే అనిపించింది. అంతలో ఒక సిస్టర్ వచ్చి నన్ను పిలిచింది. మాస్టారు, మిమ్మల్ని చీఫ్ రమ్మంటున్నారు. వెళ్ళి నమస్కరించి ఎదురుగా నిలబడ్డాను. కూర్చోండి అన్నారు ఏదో పేషెంట్ ఈసీజీ పరీక్ష చేస్తూ. నేను కూర్చోలేదు. ఏం చెప్తారోనన్న భయం. ఆ పేషెంట్ మీకేమవుతారు అడిగారు. నేను చెప్పాను. అతను ఆమె తమ్ముడా? అవునన్నట్టు తలూపాను. ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. నేనే మాట్లాడా. ఇద్దరన్నయ్యలు కూడా దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు. టెలిగ్రామ్స్ పంపామండి, వస్తారు. ఆయన కళ్ళ నిండా సానుభూతి కనిపిస్తోంది. ఐఎమ్ సారీ మిస్టర్, ఆవిడ పరిస్థితి బాగోలేదు. ఇంటికి తీసుకెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత ఇబ్బంది పడతారు. చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు అన్నారు డాక్టర్. తర్వాత అంటే అర్థమైంది. నాలోని నవనాడులు కృంగిపోయాయి. పక్కనే ఉన్న బల్ల మీద చతికిల పడ్డాను. అపస్మారక స్థితి దాదాపు అలుముకుంది. అలా ఎంతసేపు కూర్చున్నానో తెలీదు. శంకరం వెనుతట్టి లేపి చెప్పాడు, బావగారు, అన్నయ్యలు వదినలు వచ్చారు అని. లేచి నిలబడ్డాను. డాక్టర్ గారు అక్కడ లేరు. బెడ్ చుట్టూ అన్నయ్యలు, నర్సు నిలబడి సుగుణని పరీక్షగా చూస్తూ, డాక్టర్ గారు ఏమన్నారు? దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగింది సుజాత. జవాబు చెప్పలేక మౌనం వహించాను. భాస్కరాన్ని, కృష్ణని వరండాలోకి తీసుకెళ్లాను. శంకరం కూడా వచ్చాడు. డాక్టర్ గారు చెప్పిందే చెప్పాను. నో, అలా జరగడానికి వీల్లేదు. డాక్టర్ గారితో మాట్లాడతాం అన్నారు ఉద్వేగంగా. ఆ తర్వాత చీఫ్ ఉండే రూమ్ వైపు నడిచారు. నేను కూడా వెనకనే వెళ్ళా. మా చెల్లి తప్పకుండా బతకాలి డాక్టర్ అన్నాడు కృష్ణ. ఎంత ఖర్చైనా భరిస్తాం అన్నాడు భాస్కరం. పరీక్షిస్తున్న ఎక్స్రేని పక్కకు పెట్టి ఆ ఇద్దరిని పరీక్షగా చూశారు డాక్టర్ గారు. పక్కనే ఉన్న నన్ను చూసి వారెవరైనది అర్థం చేసుకున్నారు. డాక్టర్ గారి చూపుల్లో చికాకు, సానుభూతి, నిస్సహాయత. ఐఎమ్ సారీ, మీ బావగారితో చెప్పాను. అలా చేయడం మంచిదేమో అనిపిస్తోంది అన్నారు అతి సౌమ్యంగా. లేదు డాక్టర్, ఆమెను బతికించాలి. ఖర్చుకు వెనకాడం, ఎంతైనా భరిస్తాం ప్రాధేయపడ్డారిద్దరు. అతి శాంతంగా చెప్పారు డాక్టర్ గారు. రోగి ప్రాణాన్ని డబ్బు కాపాడలేదు, మందులు మాత్రమే అపాయాన్నుండి రక్షిస్తాయి. అదైనా సరైన సమయంలో అయితేనే. చెల్లెలి మీదున్న ప్రేమ కొద్దీ వేలు లక్షలు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడి ఉండొచ్చు, కానీ చాలా ఆలస్యమైంది. 4 రోజుల ముందు తీసుకొని వచ్చుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. రోగి ప్రాణాలు పోయే వరకు, అంటే ఆఖరి క్షణం వరకు మా ప్రయత్నాలు మేం చేస్తాం. అది మా విధి, కర్తవ్యం కూడా. తర్వాత మీ అదృష్టం. నాకు తోచింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అన్నదమ్ములు ముగ్గురు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ గారు ఎక్స్రేతో బయటకు వెళ్తూ ఉంటే వెనకనే వెళ్ళి, డాక్టర్ అన్నాను. ఆయన వెనక్కి తిరిగి చూసి, మీరు పేషెంట్ బావగారు కదూ అడిగారు. తలూపాను. నా అంచనా ప్రకారం ఆ పేషెంట్ 4-5 గంటల కన్నా ఎక్కువ కాలం బతకదు. అంటే తీసుకుపోమ్మని బలవంతం చేస్తున్నానని మాత్రం భావించకండి ప్లీజ్. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. తర్వాత అయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆ సలహా ఇచ్చాను. మళ్ళీ మరో 15 గంటలో వచ్చి చూస్తాను. పేషెంట్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. అడుగులు పడలేదు. ఠక్కున ఆగిపోయా. సుగుణని వెంటనే ట్యాక్సీలో ఇంటికి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు చెప్పినట్టే జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన 1 గంటకి సుగుణ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. చెల్లెలిని కాటికి సాగనంపడానికి ఘనంగా ఏర్పాటు చేశారు అన్నదమ్ములిద్దరు. 600 పెట్టి పట్టుచీర కొన్నారు. కూతుర్ని కాటికి తీసుకెళ్తుంటే బోరున ఏడ్చింది తల్లి. ఆమె వెనకే కూతుళ్ళు, కోడళ్ళు. 3 అన్నదమ్ములు, నేను శ్మశానం నుండి ఇల్లు చేరుకున్నాం. గుమ్మంలో ఉన్న తల్లి అడిగింది, చెల్లెల్ని అత్తవారింటికి పంపారా? ఏ లోటు చేయలేదు కదా? పిల్లలు 3 మౌనంగా తలలు వాల్చారు. ఆమె నా వైపు తిరిగింది. బాబూ, దగ్గరుండి మరదల్ని అత్తవారింటికి దిగబెట్టావు కదూ? నాకు తెలుసు, ఏ లోటు జరగనివ్వవు. ఆమెకు మతిభ్రమణం కలిగిందేమోనన్న అనుమానం వచ్చింది. ఆ మాతృహృదయాన్ని ఎలా ఊరడించడం? ఆ కడుపు మంటని ఎలా చల్లార్చడం?
ఎవరికి చేతనవుతుంది? సమాధానం చెప్పలేక వీధి అరుగు మీదనే చతికిలపడ్డాను. ఇది కల్పన కాదు, జరిగిన కథ. కథ కాని కథ, జరగకూడని కథ, కానీ జరుగుతున్న కథ. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన కథ కాని కథ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.